నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హస్తినకు వెళ్లనున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై అధిష్టానంతో చర్చించనున్నారు. ముందుగా కేసీ వేణుగోపాల్తో భేటీ కానున్నారు. ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ కానున్నారు. అవసరాన్ని బట్టి రాహుల్ గాంధీతో కూడా సమావేశం కానున్నారు. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి 11:30 వరకు విజయవాడలో చేరుకోనున్నారు. విజయవాడ నుంచి సచివాలయంకు హెలికాప్టర్లో రానున్నారు. అనంతరం కేబినెట్ సమావేశంలో పాల్గొనున్నారు ముఖ్యమంత్రి. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి అవసరమైన పత్రాలు సిద్ధం చేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది శాసనసభ్యులు సంతకాలు చేశారు. జనసేన నుంచి ఎమ్మెల్యే కోటాలో నామినేషన్ దాఖలు చేయనున్నారు నాగబాబు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అండ్ కో ఇవాళ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. ఇటీవల మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసిన పవన్తో కుటుంబ సభ్యులు కలిశారు. జనసేనలో చేరేందుకు దొరబాబు ఆసక్తి చూపించగా అందుకు పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపారు. కేంద్ర హౌసింగ్ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం జరిగింది. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం వివిధ కేంద్ర పథకాల కింద సహాయం చేయాలని ఖట్టర్ను కోరారు చంద్రబాబు. వైజాగ్ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో మెట్రో ప్రాజెక్టుల కోసం కేంద్రం బడ్జెట్లో కేటాయింపులు చేసింది. దీంతో ఏపీలో మెట్రో ప్రాజెక్టులను త్వరగా చేపట్టాలి అన్న ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు భారీగా ఇళ్లను కేటాయించాలని కూడా కేంద్ర మంత్రిని కోరారు చంద్రబాబు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. గతంలో బీసీలకు 37% రిజర్వేషన్లపై తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. వారికి కొత్తగా 42% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించాము అన్నారు పొన్నం. ఈ నెల 12 నుంచి 27 వరకు బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ కేబినెట్లో నిర్ణయించారు. దీంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాగార్జున సాగర్ శ్రీశైలం రహదారి ప్రాంతాన్ని 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ తీర్చిదిద్దాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. అందుకోసం కొత్త బోర్డు ఏర్పాటు, 90 పోస్టులు మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కృష్ణా గోదావరి నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. ఎస్సీ వర్గీకరణపై చట్టం సుప్రీం తీర్పు రాగానే అమలు, ఉగాది నుంచి భూభారతి అమలు, యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు ఆయన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎంకు ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగింది అన్నారు కిషన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం చేసినంత సహాయం దేశంలో మరే రాష్ట్రానికి కూడా చేయలేదు అన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. విభజన సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చును భరిస్తుంది అన్నారు నిర్మలా సీతారామన్. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. పోలవరం ప్రాజెక్టు ఎత్తు, విశాఖ స్టీల్ ప్లాంటు, మిర్చికి మద్దతు ధర వంటి వాటిపై చర్చించారు. జమిలీ ఎన్నికలపై కూడా ఇందులో చర్చ జరిగింది. డీలిమిటేషన్ అంశం కూడా ఎంపీల సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత రావాల్సిందన్నారు జగన్. దీనిపై కేంద్రం స్పందించేలా చొరవ చూపాలని ఎంపీలకు సూచించారు. మార్చి 10 నుంచి పార్లమెంట్ 2వ విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఎంపీలకు దిశానిర్దేశం చేశారు జగన్. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు అన్నారు. పార్లమెంట్లో దీనిపై గళమెత్తాలన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై పోరాటం చేయాలన్నారు జగన్. ఒకేసారి ఎన్నికలు జరిగితే ఈవీఎంలు కాకుండా పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్ చేయాలని ఎంపీలకు సూచించారు పార్టీ అధినేత. ముఖ్యమంత్రి చంద్రబాబుది మోసపూరిత బడ్జెట్ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.
చంద్రబాబు ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు అనే విషయాన్ని జగన్ బయటపెట్టారని చెప్పారు. సూపర్ 6 సహా 143 హామీలు అమలు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారని విమర్శించారు. జగన్ 14 లక్షల కోట్లు అప్పు చేసినట్లు చంద్రబాబు విష ప్రచారం చేశారన్నారు. చివరకు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పు 6 లక్షల కోట్లేనని తేల్చారని స్పష్టం చేశారు అంబటి రాంబాబు. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విజయవాడ సైబర్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానని, విచారణకు పూర్తి సహకారం అందించినట్లు చెప్పారు. మరోసారి నోటీస్ ఇస్తే కూడా హాజరవుతానని స్పష్టం చేశారు. పోక్సో కేసులో బాధితురాలి పేరును చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సహా మరికొందరు రాజకీయ నేతలు కూడా ప్రస్తావించారని మాధవ్ చెప్పారు. దానిపై తాను కూడా ఫిర్యాదు చేస్తానంటున్నారు గోరంట్ల మాధవ్. పదవుల భర్తీపై కాంగ్రెస్లో భారీగా కసరత్తు జరుగుతోంది. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులతో ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు విష్ణునాథన్లు గాంధీ భవన్లో భేటీయ్యారు. ముఖాముఖిగా సమావేశమై వారి సమర్థతపై ఆరా తీశారు. ఎన్నాళ్ల నుంచి పార్టీలో ఉన్నారు, పార్టీలో ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తారా లాంటి ప్రశ్నలు అడిగి రాసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 32 మందిని పిలిపించుకొని మరీ ఇంటర్వ్యూలు చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది ఆచూకీని కనుగొనేందుకు కేరళ నుంచి ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా 2 క్యాడవర్ జాగిలాలను రప్పించారు. కేరళ ప్రత్యేక పోలీస్ బృందం జిల్లా కలెక్టర్ సంతోష్ విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశమైంది. 8 మంది ఉన్న ప్రాంతాలపై ప్రాథమిక అంచనాలు వేస్తూ ఉన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో బురద, మట్టి పేరుకుపోవడంతో పరిస్థితులు క్లిష్టంగా మారాయి. వాటిని తొలగించేందుకు అధికారులు వాటర్ జెట్లను ప్రయోగిస్తూ ఉన్నారు. సొరంగంలో 8 మంది చిక్కుకొని 13 రోజులు అవుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, హైడ్రా తదితర సంస్థలకు చెందిన నిపుణులు బురద తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యారు. దేశవ్యాప్తంగా కార్మికులకు సేవలందించే ఈపీఎఫ్ఓ దేవాలయమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఈ దేవాలయం ద్వారా కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో మరింత ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో కార్యాలయానికే రాకుండా డిజిటల్ సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు వివరించారు. బేగంపేటలో ఈపీఎఫ్ఓ నూతన జోనల్ కార్యాలయం ప్రారంభించి ప్రధాని మోడీ నేతృత్వంలో కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. కార్మికుల సేవల కోసం 201 టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ప్రారంభించామని తెలిపారు. భవిష్యత్తులో 301 నెంబర్తో మరిన్ని సేవలను అందించేలా ప్రణాళిక రూపొందించి పనులు కొనసాగిస్తున్నామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ విద్యుత్ కార్యాలయంలో ఆపరేషన్ ఏడీగా పనిచేస్తున్న గాజుల శ్యాంప్రసాద్ ఏసీబీకి చిక్కారు. తంగడపల్లి రెవెన్యూ పరిధిలో అక్రిట్ పరిశ్రమలో సోలార్ విద్యుత్ ప్లాంట్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ను పరిశ్రమలో నూతన మీటర్ను ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్టర్ను శ్యాంప్రసాద్ 70,000 లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధితులు ఏసీబీ అధికారులను సంప్రదించారు. కాంట్రాక్టర్ నుంచి 70,000 లంచం తీసుకుంటూ ఉండగా శ్యాంప్రసాద్ను అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అవినీతి అధికారిని అదుపులోకి తీసుకొని నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాము, జియమ్మ వలస, కొమరాడ మండలాల్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొమరాడ మండలం పాలెం అలాగే మాదలింగి గ్రామాలలో గజరాజులు పామాయిల్, మొక్కజొన్న పంటలను నాశనం చేస్తూ పొలాల్లో ఉన్న వ్యవసాయ పనిముట్లను, మోటార్ పైపులను ధ్వంసం చేశాయి. చేతికి అందవలసిన పంటలను నాశనం చేయడంతో కన్నీరు మున్నీరవుతున్నారు మన్యం జిల్లా రైతులు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని కోరుతూ ఉన్నారు బాధితులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లగ్డారం గ్రామ శివార్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెన్నార్ స్టీల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. దాంతో కంపెనీలో ఉన్న స్క్రాప్ మొత్తం కాలిపోయింది. బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ అయితే సరిచేస్తామని విదేశీయుల నుంచి బ్యాంకు ఖాతా, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను సేకరించి డబ్బులను కాజేస్తూ ఉన్నారు. ఎవరికి అనుమానం రాకుండా అమ్మాయిలతో కాల్ సెంటర్లతో మాటల్లో పెట్టి నకిలీ దందాను గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ఆ కేటుగాళ్లను కట్టకట్టాల్లోకి పంపించారు. పేపాల్ నకిలీ కాల్ సెంటర్ కేసులో 63 మందిని అరెస్ట్ చేశారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 50 మందితో పాటు 11 మంది హైదరాబాదీలను అరెస్ట్ చేశారు.
ఈ 63 మందిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ నగరంలోని బహదూర్పురా ప్రాంతంలో రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. లారీ మెకానిక్ వర్క్ షాప్లో మంటలు చెలరేగడంతో అవి సమీపంలోని చెట్లకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదం పక్కనే ఉన్న 3 అంతస్తుల భవనానికి కూడా వ్యాపించడంతో అప్రమత్తమైన పోలీసులు భవనంలోని వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అధికారులు వెంటనే ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. గతంలో కూడా ఇదే మెకానిక్ వర్క్ షాప్లో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఉత్తరాఖండ్లో పర్యాటక రంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలున్నాయని ప్రధాని మోడీ చెప్పారు. ఇక్కడ ఏదో ఒక సీజన్కు పరిమితం కాకుండా ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఆయన. మంచు కొండలు, ప్రకృతి రమణీయతతో కూడిన సుందరమైన రాష్ట్రం ఉత్తరాఖండ్ అని పేర్కొన్నారు. ఉత్తరకాశీ జిల్లాలోని ముఖద్వారం గంగామాత ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఒడిశాలోని పారాదీప్ పోర్ట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫిషింగ్ హార్బర్లో మంటలు చెలరేగాయి. వేగంగా మంటలు వ్యాపించడంతో లంగరు వేసిన బోట్లకు మంటలు అంటుకున్నాయి. ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. 10 నుంచి 12 ఫైర్ ఇంజన్లు స్పాట్లోనే ఉన్నాయి. పరిస్థితిని అదుపులో తీసుకొచ్చేందుకు పోర్టు అధికారులు ప్రయత్నించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోర్టు అధికారులు చెబుతున్నారు.